హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్, గేమ్ చేంజర్ మూవీకి ఎటువంటి టాక్ బయట నుంచి ఆడియన్స్ దగ్గర నుంచి సోషల్ మీడియా ద్వారా మనం చూస్తాం సార్. సో ఇప్పుడు ఈ రిజల్ట్స్ పట్ల రామ్ చరణ్ గారు కూడా రియాక్ట్ అయిపోయారు. తన సోషల్ మీడియా ద్వారా ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి సార్. మరి ఆయన ఏ విధంగా స్పందించారు ఈ సినిమా రిజల్ట్స్ పట్ల? మరి దాన్ని మీరే విధంగా చూస్తారు సార్? అంటే ఒకటి, హ్మ్. తన సినిమా ఆదరిస్తున్నటువంటి ప్రేక్షకులకి హ్మ్. ఆయన కృతజ్ఞతలు చెప్పారు ఓకే. ట్విట్టర్ వేదికగా. అంటే ఆదరిస్తున్నటువంటి ప్రేక్షకులకి కృతజ్ఞతలు అంటే ఎవరైతే చూస్తున్నారో సినిమా వాళ్ళకి మాత్రమే. హ్మ్. థియేటర్ వైజ్గా కనుక మనం త్రూ యాప్ చూస్తే చాలా చోట్ల విపరీతమైనటువంటి ఖాళీలు ఉన్నాయి. పండగ రోజు కూడా అవును. పెద్ద హడావిడి లేదు. అలాగే ఇంకో విచిత్రం ఏంటంటే, డాకు మహారాజుకి టాక్ విపరీతంగా స్ప్రెడ్ అయింది. చాలా చోట్ల ఫుల్స్ అవుతోంది కానీ, దానికి కూడా ఇంకా 25% ఫుల్ అవుతూ ఉంది. కాకపోతే మార్నింగ్ షోతో పోలిస్తే రైజ్ ఉంది కానీ స్క్రీన్స్ పెంచారు. ఈ పెంచిన స్క్రీన్స్ ఇంకా అందుకోలేదు. అదొక విచిత్రమైన పరిస్థితి ఉంది ఆ సినిమాకి సంబంధించి. ఓకే. సంక్రాంతి సినిమాకి విపరీతంగా క్రౌడ్ ఉంది ఈరోజు. టోటల్‌గా ఎక్కడా టికెట్లు అవైలబుల్‌గా లేవు. హ్మ్. ఏది వెంకటేష్ గారి 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా టోటల్ అన్ని చోట్ల ఫుల్స్‌లో ఉంది. ఈ స్వింగ్ మేబీ కొనసాగే ఛాన్స్ కనిపిస్తోంది. అయితే ఈ పండగకి వచ్చినటువంటి 3 సినిమాలు కండిషన్ ఇలా ఉంటే, 'పుష్ప 2' రూల్ ఇప్పటికీ నడుస్తోంది. చాలా ఏరియాల్లో ఈ పండగ సందర్భంగా కేవలం 3, 4 రోస్ మాత్రమే ఉన్నాయి తప్ప మిగిలిందంతా ఫుల్ అయిపోయింది. ఓకే. వేకెంట్‌గా ఉన్నది 3-4 రోస్ మాత్రమే. పర్టిక్యులర్‌గా ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో సంధ్యా థియేటర్ ఏదైతే ఆ ఇన్సిడెంట్ జరిగిందో ఆ థియేటర్‌లోనే కేవలం 4-5 రోస్ మాత్రమే ఖాళీ ఉంది. మిగిలిందంతా ఫుల్ అయింది. ఏది హ్మ్. ఈరోజు ఫస్ట్ షోకి. అవును. సెకండ్ షో ఇంకొంచెం డల్‌గా ఉంది గానీ ఫస్ట్ షోకి అయితే ఆ సినిమాకి జనం వెళ్లారు. అలా చాలా ఏరియాల్లో పరిస్థితి అదే. సింగిల్ స్క్రీన్స్‌లో డామినేటింగ్‌గానే ఉందది. మల్టీప్లెక్స్‌లో కూడా పంజాగుట్ట లాంటి చోట్ల కూడా అది మెజారిటీ సీట్లు ఆక్యుపై అయిపోయినాయి 'పుష్ప 2'కి. అంటే పండగకొచ్చినటువంటి 3 సినిమాలు కూడా 'పుష్ప 2'ని కంట్రోల్ చేయలేకపోయినాయి అనేది అర్థమవుతోంది. ఓకే. అందుకని రూల్ మరికొద్ది రోజులు కొనసాగేటువంటి అవకాశం కనిపిస్తోంది. హ్మ్. స్టిల్ అంటే ఇప్పటికీ స్ట్రాంగ్‌గానే ఉందది. డ్రాప్ అవ్వల. కొన్ని ఏరియాల్లో డ్రాప్ అయిపోయింది. తీసేసారు అయిపోయింది. దాని స్క్రీన్ అంటే దాని షేరింగ్ సైజ్ తగ్గింది. హ్మ్. కానీ ఆక్యుపెన్సీ రేట్ బానే ఉంది. పర్వాలేదు. అంత మిజరబుల్‌గా అయితే లేదు. ఓకే. అంటే సినిమా రిలీజ్ అయ్యి ఇంతకాలం అయినప్పటికీ, 3 పెద్ద సినిమాలు రిలీజ్ అయిపోయినప్పటికీ, జనాలు కంపారిటివ్‌గా చూస్తే ఆ సినిమాల బుకింగ్‌కి, ఈ సినిమాకి నడుస్తున్నటువంటి బుకింగ్‌కి కంపేర్ చేస్తే ఈ గ్యాప్‌తో ఇది బెటర్‌గానే పెర్ఫార్మ్ చేస్తోంది ఇప్పటికి 'పుష్ప హ్మ్. 2'. అందుకని ఇది యాక్చువల్ కండిషన్. అయితే 'రామ్ చరణ్' గారి ట్వీట్ ఏంటి? ఆయన తన సినిమాని చూస్తున్నటువంటి ప్రేక్షకుల వరకు చెప్పాడు తప్ప మిగిలిన ప్రపంచం జోలికి ఆయన వెళ్ళలేదు. హ్మ్. తర్వాత ఈ సినిమాకి సంబంధించి ఒక ఫిగర్ వాళ్ళు ఫస్ట్ డే కలెక్షన్ అని చెప్పి వేశారు. 186 ఏదో. హ్మ్. ఈ 186 అది కరెక్ట్ కాదు అనేది మీమ్స్ నడుస్తున్నాయి. ఆయన కూడా స్వయంగా సినిమా అంటే యూనిట్‌కి ఫోన్ చేసి మేబీ 'దిల్ రాజు' గారితోనే మాట్లాడి ఉండొచ్చు. ఇలాంటివి చేయటం వలన అనవసరంగా మనమే బ్యాడ్ అవుతాం మార్కెట్‌లో. దయచేసి చేయొద్దు. ఎలా జరిగితే అలా జరగనిద్దాం. అంటే హిట్లు, ఫ్లాపులు అనేది ఎవరి కెరియర్‌లోనైనా ఉంటాయి. సహజం అది. చిరంజీవికి కూడా కొన్ని సమయాల్లో కొంత గ్యాప్‌తోనే హిట్స్ వచ్చినాయి. వచ్చిన సినిమాల్లో అయితే బెటర్ పెర్ఫార్మెన్స్ ఉండేది కమర్షియల్‌గా. 'ఖైదీ' నుంచి దాదాపు 'విజేత' వరకు అన్ని సినిమాలు మంచి కలెక్షన్స్ వచ్చేవి. ఓపెనింగ్స్ వచ్చేవి. అక్కడితో ఆగిపోయేది. రన్ కొంతొచ్చి ఆగిపోయేది. ఓకే. సస్టైనబుల్ అంటే నిలబడి ఆడేసి 100 రోజులు, 175 రోజులు ఆడేసిన సినిమాలు తక్కువే. హ్మ్. 'విజేత' మళ్ళీ 100 డేస్ పెర్ఫార్మ్ చేసింది.
ఆ తర్వాత ఇమ్మీడియట్ సినిమా మళ్ళీ 'కిరాతకుడు' ఇబ్బంది పెట్టింది. ఓకే. ఇలా కొంత గ్యాపు, మధ్యలో 2, 3 సినిమాలు గ్యాపు, మళ్ళీ ఒక హిట్టు. ఇలాగే నడిచింది ఆయన కెరియర్ కూడా. అలా ఒక దశలో అయితే వరుసగా బాలకృష్ణ సినిమాలు హిట్లయిపోయి, చిరంజీవి సినిమాలు డల్ అయిపోయి నడిచిన సందర్భం కూడా ఒకటుంది. ఆ టైంలో కోదండరామిరెడ్డి గారు 'అనసూయమ్మ గారి అల్లుడు' ఇలాంటి హిట్స్ అన్నీ ఆయనతో కొట్టేవాడు బాలకృష్ణతో. ఇదేంటి మన డైరెక్టర్ ఎళ్లి ఆ కాంపౌండ్‌లో హిట్లు ఇస్తున్నాడని చెప్పి చిరంజీవి అభిమానులు హ్మ్. రోడ్ల మీద గగ్గోలు పెట్టిన సందర్భం కూడా నాకు తెలుసు. ఓకే. అందుకని ఎవరి కెరియర్‌లోనైనా ఫ్లాప్స్ ఉంటాయి, హిట్స్ ఉంటాయి. దాని గురించి ఫ్లాప్ సినిమాని హిట్ అని భుజానేసుకున్నందువలన అది హిట్టు అనిపించుకోదు. ఆ రోజుకి ఆ రోజు దాన్ని అది హిట్ అని ప్రపంచం అనొచ్చేమో గానీ, ఆ తర్వాత చరిత్రలో దాని మూలంగా నష్టపోయినటువంటి వాళ్ళు గొంతులు విప్పుతారు. అందుకని ఆయన కాషన్ చెప్పాడు. దయచేసి అలాంటివి చేయొద్దు. ఏదైతే ఉందో అదే చెప్పుకుందాం. మనం అసలు మాట్లాడకుండా సైలెన్స్ మెయింటైన్ చేయటం బెటరు అనే విషయం ఎక్స్‌ప్లెయిన్ చేసినట్టున్నాడు. తర్వాత ఎక్కడా కూడా దానికి సంబంధించి ఎవరు మాట్లాడటం కనిపించలేదు. అవును. అలాగే ఈ ఫిగర్స్ రిలీజ్ చేయటం లాంటి కార్యక్రమాలు కూడా ఆగిపోయినాయి ఆ రోజుతోనే. హ్మ్. అంటే కాన్షియస్‌గానే ఉన్నారు వాళ్ళు. ఈ జరుగుతున్నటువంటి వ్యవహారం పట్ల యాక్సెప్ట్ చేశారు. ఓటమిని అంగీకరించటం అనేది గొప్ప విషయమే. హ్మ్. ఇది నెక్స్ట్ చేయబోయే సినిమా మీద బ్యాడ్ ఇంపాక్ట్ పడకుండా ఉంటుంది. ఓకే. ఈ పాజిటివిటీ కొనసాగుతుంది. ఆ పాజిటివిటీ కొనసాగించడంలో భాగంగానే ఆయన ట్వీట్ చేశాడు. నా సినిమాని చూస్తున్నటువంటి ప్రేక్షకులకి ఆదరిస్తున్నా అంటే చూస్తున్నానే. టికెట్ కొనుక్కొని సినిమా థియేటర్‌కెళ్ళి సినిమా చూస్తున్నటువంటి ప్రేక్షకులకి అభినందనలు తెలిపాడాయన. హ్మ్. ఆ మేరకు మాత్రమే చూడాలి దాన్ని. ఆ పరిమితుల్లో చూడాలి. అంతకు మించి పెద్దగా దాని గురించి బాధపడటానికి ఏం లేదు. ఓకే సార్. పండగ ఈ పండగకి రిలీజ్ అయిన సినిమాల్లో బాగా ఇబ్బంది పెట్టిన సినిమా అదే హ్మ్. 'గేమ్ చేంజర్'. 'గేమ్ చేంజర్' ఏ మేరకు ఇబ్బంది పెట్టిందో ఆ మేరకు 'సంక్రాంతికి వస్తున్నాం' అనేది సక్సెస్ చూపించింది. అవును. 'డాకు' కూడా ఇంకా స్థిరీకరణ దిశగా ప్రయాణం చేస్తోంది. నిలబడటానికి ప్రయత్నం చేస్తోంది. చూడాలి. దాని స్క్రీన్ సైజులు పెరిగినాయి గానీ, ఇతరత్ర ఆక్యుపెన్సీ రేట్ విషయంలో ఇంకా ఫిల్ కావాల్సినటువంటి గ్యాప్స్ ఉన్నాయి. ఓకే. అది నడుస్తోంది ఆ దిశగా. హ్మ్. చూద్దాం. అంటే ఈ 4, 5 రోజుల తర్వాత పూర్తి క్లారిటీ వస్తుంది. ఇప్పటికైతే రేస్‌లో 'పుష్ప' కూడా ఉన్నాడు. అవును. 'పుష్ప' కూడా ఉన్నాడు. 'పుష్ప' కూడా వెళ్తున్నారు ప్రేక్షకులు. హ్మ్. అందుకని దాని షేర్ కూడా ఉంది. పండగ ఆక్యుపెన్సీకి సంబంధించి హ్మ్. 'పుష్ప 2' ఆక్యుపెన్సీ కూడా కొట్టి పారేసేంత లేదు. ఓకే. కన్సిడరబుల్‌గానే ఉంది. హ్మ్. అందుకని దాన్ని కూడా గమనంలో ఉంచుకోవాలి. ఓకే సార్. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ.